తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఓవైపు కొన్ని జిల్లాల్లో భీకరమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో రైతులు కాస్త ఊరట పొందుతున్నారు. అయితే భారీ వర్షాలతో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయ్యే ప్రమాదం ఉందని, అక్కడ ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో రుతుపవనాల విస్తరణ ఒకేసారి కాకుండా దశల వారీగా జరుగుతుంది. అందుకే వెదర్లో వైవిధ్యం కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రజలంతా అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, గత కొద్ది రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఒకవైపు ఎండలు విపరీతంగా మే నెలలు తలపించే విధంగా ఉండి ఉక్కపోతతో సతమతమవుతున్న పరిస్థితులు ఒకవైపు ఉంటే, మరొక వైపు వరదలు, వర్షాలతో సతమతమయ్యేటటువంటి పరిస్థితులు మరొక వైపు ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి పారుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, కృష్ణా డెల్టా అంతా సస్యశ్యామలంగా విపరీతమైనటువంటి వరదలతో అల్లకల్లోలంగా ఉంటే, మరొక వైపు ఎండల తాకిడితో ఉక్కపోత వాతావరణంలో ప్రజలు రోడ్డు మీద తిరగలేనటువంటి పరిస్థితి మరొక వైపు ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని ఇప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చు. దీనికి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తా ఉన్నారు. మరి కొద్ది రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ నెలలో విపరీతమైన వర్షాలతో ఎండ కూడా కనపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉండేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తే విజయవాడ కానీ కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఆంధ్రాలో ఉన్న చాలా ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వేడి, అనుకున్న దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఇది ఋతుపవనాలు ఆలస్యంగా రావటం, వచ్చినటువంటి ఋతుపవనాలు కూడా ఒక విధానం ప్రకారం లేకపోవటం వల్లే ఈ రకమైనటువంటి విపరీతమైనటువంటి వాతావరణంలో మార్పులు చోటు కలగటానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడటం, కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వడగాలులు, వేడిగాలులు, అదేవిధంగా విపరీతంగా మొత్తం ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో చిన్నపిల్లలు, బాలింతలు, అదేవిధంగా వృద్ధులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎండకి బయటకు రాకూడదని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మరికొద్ది రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ కొన్ని ప్రాంతాల్లో అనుకున్న దానికంటే తక్కువ వర్షపాతం నమోదైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సతమతం అవుతూ ఉన్నారు. అయితే ఒక శుభ పరిణామం ఏంటంటే, ఎగువ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, ఎక్కువ వర్షాలు కురవడం, వరద ఎక్కువ రావటం, ఈ పరిస్థితుల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్కి అత్యధికంగా వర్షం నీరు రావడంతో సముద్రంలోకి వదిలారు. అయితే పంట కాలంలో కూడా ఎక్కువ వరద నీరును వదిలిన నేపథ్యంలో ఈసారి పంటలు పుష్కలంగా పండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దాని లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.